రొమాంటిక్ సాంగ్స్ అనకండి భయ్, సరదాలు సరసాలు అనండి. చరిత్రలో ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషికి, దేవుళ్ళకైనా మనుషులకైనా సరదాలు సరసాలు ఉంటాయి. అవే సరసాల రూపంలో ఇచ్చారు. వల్గారిటీ లేదు, బూతు లేదు, వైలెన్స్ లేదు, హ్యాపీగా చూడొచ్చు. ప్రతి మనిషిలో ఉండే కోణాన్ని చూపించారు. అలాగే రాయి రాయి అంటూ రాయి తీసుకుని రాయిని కొట్టేవాడిని, శివలింగాన్ని కొట్టేవాడిని అదే రాయికి మొక్కేలా చేసేవాడు రుద్రుడు. అవన్నీ చాలా బాగా అనిపించేస్తాయి. రొమాన్స్ అనకండి, సరదాలు సరసాలు ప్రతి మనిషి లైఫ్లో ఉండేవి, దేవుళ్ళ చరిత్రలో ఉన్నాయి, దేవుళ్ళకు ఉన్నాయి. అవన్నీ మనకు చూపించాడు. అవి లేని జీవం ఎలా పునరుత్పత్తి అవుతుంది, ఎలా ఉంది ఇది పునరుత్పత్తి అంటే పిల్లలు కాబట్టి ఇవి ఎంత ఇంత డీప్గా పెట్టలేదు కదా. ముద్దులు సన్నివేశాలు, ముద్దులు కూడా లేవు. ఎక్కడ లిప్ లాక్ ఉన్నది, ఎక్కడ ముద్దు ముద్దు పెట్టుకున్నారు, ఎక్కడ పెదాలు కల్పించుకున్నారు. ఎవడో అంటున్నాడు ముద్దులున్నాయి లిప్ లాక్ ఉన్నాయి, ఏడున్నది? సరదాలుగా సరసాలుగా ఉన్నాయి అంతే తప్ప వల్గారిటీ కాదు. అది చాలా బాగా అనిపించేస్తుంది, మంచిగా ఉన్నది. సిచ్యుయేషన్ సాంగ్స్ వస్తాయి, డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే నేనే గొప్ప భక్తుని అని విర్రవీగే మోహన్ బాబు గారి పాత్రకి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా శివుడికి అని చెప్పి తెలియజేసే సన్నివేశము క్లైమాక్స్లో సినిమాకి హైలైట్ అనమాట.